రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. సుమారు 150 ఏళ్ల క్రితం నాటి సంగతి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్తున్నాడు. ఓ కుర్రవాడు నిద్రపోతున్నాడు. అంతలోనే విద్యాధికారి అయినటువంటి ఒక దొర తరగతి గదిలోకి వచ్చి నిద్రపోతున్న ఆ కుర్రవాడిని చూసి నిద్ర లేపి, తర్వాత ఉపాధ్యాయుని వంక తిరిగి, విద్యార్థులను తరగతి గదిలో ఇలాగే నిద్రపోనిస్తావా అంటూ కోపంగా అడిగాడు. పై అధికారికి తిరిగి సమాధానం చెప్పడం అంటేనే వణికిపోయే రోజులవి. అందున ఆ అధికారి ఇంగ్లీష్ దొర అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అయినా ఆ ఉపాధ్యాయుడు మాత్రం, అసలు నా అనుమతి లేకుండా తరగతి గదిలోనికి మీరు రాకూడదు, నేను నా ధర్మం నిర్వర్తిస్తున్నాను అంటూ తొణక్కుండా బెనక్కుండా సమాధానం చెప్పాడు. దొర మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ ఉపాధ్యాయుడే మహామహోపాధ్యాయులు, సర్వతంత్ర స్వతంత్రులు, కళాప్రపూర్ణులు అయిన శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారు. వెంకటరాయ శాస్త్రి గారు 1853 డిసెంబర్ 21వ తేదీన వెంకటరమణ శాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించారు. అప్పటికి వీరి తండ్రి గారు మద్రాసులో సంస్కృతాంధ్ర ద్రావిడ పాఠశాలలో ప్రధాన పండితులుగా పనిచేస్తున్నారు. తర్వాత 2 ఏళ్లకే వీరికి కాకినాడలో ఉద్యోగం అయింది. ఇలా వెంకటరాయ శాస్త్రి గారి బాల్యం అంతా తండ్రి గారితో ఆంధ్రదేశంలో పలు పట్టణాల్లో గడిచింది. బాల్యం నుండి తన కంటపడిన వస్తువులను కనులారా చూసి, చెవులుబడిన వాటిని చెవులారా విని ఆనందించి, తర్వాత కాలంలో వాటిని గ్రంథస్థం చేశారాయన. ఆయన బిఏ పరీక్షల్లో ఆంగ్లం, సంస్కృతంలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండిత పదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుకు ప్రధాన సంపాదకులుగా కూడా కొంతకాలం పనిచేశారు. బాల్యంలోనే తన తండ్రి ఎవరికో చెబుతున్న ప్రతాపరుద్రయ్య కథ వెంకటరాయ శాస్త్రి గారిని విపరీతంగా ఆకర్షించింది. అది 1896లో వీరి చేతుల మీదుగా నాటక రూపానికి వచ్చింది. వీరు రాసిన పద్యకావ్యాలు లేకపోయినా కాళిదాసు, భవభూతుల్లాగా వీరు రాసిన 3 నాటకములు 3 రత్నాలు. ప్రతాపరుద్రీయం, ఉష, బొబ్బిలి అనే ఈ 3 నాటకములు రంగస్థలంలో ఎంతో కీర్తిని సంపాదించుకున్నాయి. ఈ నాటకాలు మూడింటికి పాత్ర ఔచిత్య పోషణము చాలా వన్నె తీసుకువచ్చింది. శాస్త్రిగారు నాటకరంగానికి ఎంతో ప్రశస్తులు తీసుకువచ్చిన కళాహృదయులు. ఇంచుమించు 30 సంవత్సరాలు సంస్కృతాంధ్ర నాటకాలు తమ శిష్యులచే ప్రదర్శింపజేశారు. వీరి సర్వాధ్యక్షతతోనే నెల్లూరు ఆంధ్ర భాషాభిమాన సమాజం నడిచి రజతోత్సవం జరిపించుకుంది. జ్యోతిష్మతి ముద్రాక్షరశాలను పునరుద్ధరించి ఎన్నో గ్రంథాలను వెలువరించి భాషాసేవ చేశారు. వెంకటరాయ శాస్త్రి గారు ఆంధ్ర భాషా మధుమథనులు. ఈయనను మించిన పండితులు ఉందురుగాక, ఈయనను కాదనిపించు కవులు ఉందురుగాక. ఆయన వలె భారతీయ పూజ కావించిన మహాభక్తుడు మాత్రం లేడు. కొన్ని శతాబ్దాలు నిలబడి వాంగ్మయ సేవ చేశారు ఈయన. అహోరాత్రాలు రాసినవాడు రాసినట్లే ఉండేవాడు, చదివినవాడు చదివినట్లే ఉండేవాడు. ఆ పరిశ్రమ, దానికి తగిన ఆరోగ్యము, ఆ పాండిత్యము, దానికి తగిన భావనాశక్తి ఇంకొకరిలో మరి మనం చూడలేము. అలాగే ఆయన తన స్వాతంత్రాన్ని ఏనాడూ చంపుకోలేదు. పనిలేక ఎవరినీ తోలనాలేదు కూడా. ఆ మేధావి, ఆ ప్రతిభ, ఆ హాస్య విలాసము, ఆ సమయస్ఫూర్తి ఇతరులలో కనబడవు. అవసరాన్ని బట్టి ఎంతో పెంకితనం చూపించేవారు. ప్రాచీన ఆచారాలకి అతీతుడు. అలాగని చెప్పి నవీన ఆచారాలను కూడా ఆశ్రయించలేదు. సందర్భానుసారంగా నడిచారు. భాషా విషయంలో కూడా ఆయన తీరు ఇదే. గ్రాంధికాన్ని సమర్థించారు, కానీ సందర్భాన్ని బట్టి వ్యావహారికాన్ని కూడా వాడారు. వ్యావహారిక భాషను వినియోగించే విషయంలో వీరితో కొంత అభిప్రాయ భేదం ఉన్నా కూడా గురదాడప్పారావు గారు ఈయన చాలా గౌరవించారు. శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు వారు వీరికి గురువుగారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారికి వీరు గురువుగారు. శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి ప్రభుతులు వీరికి శిష్యులు. అల్లాడి కృష్ణస్వామి ప్రముఖులు వీరికి ఆప్తులు. ఈ పొంబావ సరస్వతికి లక్ష్మీ ప్రసన్నత తక్కువ. శ్రీనాథుని వలె చివరి రోజుల్లో చాలా చిక్కులు పడ్డారు. ఎంత చిక్కులు పడ్డా సరస్వతి పూజ చేయటం మాత్రం మానలేదు. నాగానందము, శాకుంతలము, విక్రమోర్వశీయము, ప్రియదర్శిక, విసంధి వివేకము, మాళవికాగ్రమిత్రము, ఆంధ్ర సాహిత్య దర్పణము, రత్నావళి మొదలైన సుమారు 40 వరకు రచనలను ప్రచురించారు. ఆంధ్ర మహాసభ వారు వీరికి మహోమహోపాధ్యాయ బిరుదును ప్రదానం చేశారు. ద్వారకాపీఠ శంకర భగవత్పాదుల చేత సర్వతంత్ర స్వతంత్ర
మహామహోపాధ్యాయ, విద్యాదానవ్రత మహోదధి అనే సత్కారాలను పొందారు. కుమార సంభవ ప్రబంధకర్త నన్నెచూడని కవిత్వంపై మీరు రాసిన నన్నెచూడని కవిత్వము అనే విమర్శనా గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు చేత మొట్టమొదటి కళాప్రపూర్ణ సన్మాన గౌరవం పొందిన శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారు 1929 జూన్ 18వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి రోజున మన తెలుగువారందరం వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.